పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ వసతి గృహాల్లో ప్రతిరోజు ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. కలుషిత ఆహారం తిని చాలామంది పిల్లలు ప్రతిరోజు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అలాగే మనం గుడ్లవల్లేరు కాలేజీలో బాలికల మీద జరిగిన దుర్ఘటన గురించి మాట్లాడుకున్నాం. అది జరిగి 48 గంటలు గడవక ముందే అల్లూరు జిల్లా జామగూడ గిరిజన ప్రభుత్వ వసతి ఆలయంలో 80 మంది పిల్లలు రాత్రి కోడిగుడ్డు తిని కలుషిత ఆహారం తిని హాస్పిటల్ పాలయ్యారు. ఇందులో మరీ ముఖ్యంగా 3 పిల్లలకైతే విషమంగా ఉందని చెప్తా ఉన్నారు. అసలు మరి ఇలాంటి కలుషిత ఆహారం పెడుతున్నటువంటి మరి అక్కడ వార్డన్లు కానీ లేకపోతే ప్రభుత్వం వారు కానీ ఇంత విధంగా పిల్లల మీద కలుషిత ఆహారంతో ఈ విధంగా హాస్పిటల్ పాలవుతూ ఉంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం మాత్రం మరీ దారుణం. ఈ ప్రభుత్వ గిరిజన హాస్టల్లో 500 నుంచి 600 మంది పిల్లలు ఉండి ఈ వసతి గృహంలో ఉండి చదువుకుంటున్నారంట. ప్రభుత్వ కాలేజీలు స్కూల్స్కి వెళ్ళి ఇంత పెద్ద హాస్టల్లో ఈ విధమైనటువంటి సంఘటన జరగటం మాత్రం బాధాకరం.